హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈరోజైతే మనం మోమిన్పేట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి వచ్చామన్నమాట యూజువల్గా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే టిల్ మెహతా ఖాన్ గూడ వరకు అయితే వెంచర్స్ ఏమి కూడా లెఫ్ట్ సైడ్ అనేవి రావట్లేదు అనమాట. మేము అది చూసాము. కంప్లీట్గా అది మనకి 111 జీవోలో ఉంటుంది కాబట్టి అటు సైడ్ ఏం వెంచర్స్ లేవు. సో మీకు ఏ వెంచర్స్ వచ్చినా సరే రైట్ సైడ్ వస్తుండే కమర్షియల్స్ ఇవన్నీ కూడా. చీమల దారి దగ్గర నుండి మీకు చూసుకుంటే జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే RRR అయితే వస్తుంది కదా. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో అది దాటి వచ్చేటప్పుడు మాకైతే కొన్ని వెంచర్స్ అయితే కనిపించాయి అనమాట. సో ఇక్కడ నేను ఆ ఒక వెంచర్లోనే నుంచొని మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇది డెఫినెట్గా మీకు తెలియాలి. ఇటు సైడ్ అంతా కూడా మీకు ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అయితే వస్తున్నాయండి. సో వాటిల్లో నేనైతే ఒక వెంచర్లో ఉన్నానండి. ఇది కంప్లీట్గా మీకు 1800 ఎకర్స్లో ఉందంట. సో నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర. ఏంటంటే మీకు ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 800 ఎకర్స్ అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి 1000 ఎకర్స్లో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీస్ అయితే వీళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. అంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఉంటాయి కదా. అంటే మీకు ఏంటంటే కంప్లీట్గా స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అన్నీ కూడా మీకు నియర్ బైనే ఉంటాయండి. కంప్లీట్ ఆ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లోనే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెంచర్ ఏంటంటే మీకు ఆల్రెడీ డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇటు సైడ్ అంతా కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే డెఫినెట్గా మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఇటు సైడ్ అంతా కూడా ఎవరైతే హైదరాబాద్లో టాప్ మోస్ట్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ల్యాండ్ బ్యాంకింగ్ అంతా కూడా ఇక్కడే ఉందండి. నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అంతా కూడా మీకు ఇటు సైడే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ ఉంది అంటే మీకు శంకర్పల్లి ఉంది కదా, శంకర్పల్లి నుండి అయితే జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. అంతెందుకు మీకు మెహతా ఖాన్ కూడా చెప్పాను కదా, అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అయితే ఉందండి. నేను మీకు ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసి చూపిస్తాను, ఇప్పుడు డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి, సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కోర్స్ ఇక్కడ అంతా కూడా ఇటు సైడ్ అంతా ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ మీకు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే 400 ఎకర్స్, 300 ఎకర్స్, 800 ఎకర్స్ ఉన్నాయి. ఇది ఒక్కటి మాత్రమే 1800 ఎకర్స్లో ఉంది. సో ఇది కొంచెం బిగ్గెస్ట్ వన్ అనమాట. అప్కమింగ్ డెవలప్మెంట్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా నేను మీకు చెప్తాను. సో వితౌట్ గెటింగ్ లేట్ మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి ఈ వెంచర్ అంతా కూడా చూద్దాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం నుంచున్నది ఏంటంటే ఇది ఎంట్రన్స్ అనమాట. 150 రోడ్ ఫీట్ అయితే ఉంటుందండి. అంటే 150 ఫీట్ రోడ్ ఉంటుందన్నమాట మీకు ఎంట్రన్స్ వచ్చేసి. అండ్ ఇన్సైడ్ అంతా కూడా మీకు 60 ఫీట్, 80 ఫీట్, 40 ఫీట్ ఈ రోడ్స్ అయితే వేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫస్ట్ ఒకసారి ఎంట్రన్స్ నుంచి ఒకసారి నేను ఒక క్లిప్ అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను. సో బట్ బిఫోర్ దట్ మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, స్ట్రైట్గా వెళ్తే ఇది తాండూర్ వెళ్తుందనమాట. మీకు ఇక్కడ జంక్షన్ దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి చూపిస్తాను. ఇది ఏంటంటే ORRకి RRRకి కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయి కదా, అందులో ఇది ఒక రోడ్ అండి. మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తే వికారాబాద్, స్ట్రైట్గా వెళ్తే తాండూరు, మోమిన్పేట్ ఇలా వస్తాయి అనమాట. అండ్ రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు మీకు సంగారెడ్డి కనెక్టివిటీ అయిపోతుంది. ఇప్పుడు మనం వెళ్తుంది డైరెక్ట్గా శంకర్పల్లి టు మోమిన్పేట్ రూట్లో ఉన్నాం అనమాట. ఇదైతే మీకు వెంచర్ అండి. వెంచర్ అంతా కూడా నేను ఒక్కసారి చూపిస్తాను. అంటే కంప్లీట్ 800 ఎకర్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఇప్పుడు డెవలప్మెంట్స్ అవుతున్నాయి కదా, ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను. ఈ 800 ఎకర్స్ని ఆనుకొని మనకి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఉందండి. అంతర్కల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని మీరు వినే ఉంటారు. లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దాని డీటెయిల్స్ కూడాను. అది ఆల్మోస్ట్ 400 ఎకర్స్ పైననే ఉందండి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది. అది ఇంకా ఎక్స్పాన్షన్ కూడా ఉంది. దాన్ని ఆనుకొని మీకు మొబిలిటీ వ్యాలీ కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ అండి. మనకి ఏమైనా సరే ఇండస్ట్రీస్ వస్తేనే అటు సైడ్ మనకి రెసిడెన్షియల్ అనేది వస్తుంది. లైక్ కంపెనీస్ రావాలి. కంపెనీస్ వచ్చిన తర్వాత మనకి రెసిడెన్షియల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట 1 by 1 అనేది. తర్వాత కమర్షియల్ స్టార్ట్ అవుతాయి. సో ఇలా అవుతూ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ రెసిడెన్షియల్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటంతా కూడా నేను చెప్పినట్టు వీడియోలో మీకు 100 ఎకర్స్ పైననే ఉన్నాయండి అన్ని వెంచర్స్ కూడాను. నేను ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పానో అది ఇప్పుడు అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి నేను అది కూడా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసి చూపిస్తానండి మీకు. దీని రిలేటెడ్ అంటే ఇటు సైడ్ శంకర్పల్లి, మోమిన్పేట్ ఇటు సైడ్ డెవలప్మెంట్స్, నేను అప్కమింగ్ డెవలప్మెంట్స్ కావచ్చు, లేదంటే ఇంకా వెంచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.
సో ఇది వచ్చేసి మీకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ 420 acres ఉన్నట్టుంది. అండ్ ఇది ఇంకా ఎక్స్పాన్షన్ ఉందండి. మొబిలిటీ వ్యాలీ కూడా ఇటువైపే ఉంటుంది. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ అండ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.